మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మనం లేచిన దగ్గర నుంచి ఒక్కరోజు సాయంత్రం లోపే కొండంత పాపం మూట కట్టుకుంటున్నాం. ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో ఏ చేసినా కూడా పాపాలు మూట కట్టుకుంటూనే ఉన్నాం. సింపుల్‌గా అంటే ఇక యజ్ఞ యాగాదులు ఇట్లా కాకుండా ఒక సాధారణమైన సగటు మనిషి చేసుకోగలిగే ప్రాయశ్చిత్తాలు ఏమన్నా చెప్తారా? రోజువారీ జీవితంలో. భగవంతుడి నామస్మరణ అండి. ఓహ్! వావ్! ఆ! గోవిందా అని చెప్తే పాపాలన్నీ పోతాయి. హ్మ్. ఏ పాపాలంటే ఇలాంటి పాపాలే. అచ్చా! చాలామంది తప్పుగా అనుకుంటారు. గంగా స్నానం మన పుష్కర స్నానాలయ్యాయి. అక్కడికెళ్ళి పాపాలన్నీ పోయేమో అవే. అవును. అవి ఎలాంటి పాపాలు? ఓకే. అర్థమైందా? ఆ! మనలాంటి కొండల పాపాలుంటాయి కదా! అవును. ఈ పాపాలన్నీ పోతాయి. ఓకే. అంతేగాని మర్డర్ చేసి ఎళ్లి గంగలో ములుగుతాను పాపం పోతుందా అంటే పోదు. రోజువారీ చిన్న చిన్న పాపాలు రోజువారీ మనం తెలిసి చేసే పాపాలు ఏవైతే ఉంటాయో హ్మ్. అవి గంగా స్నానాది లేకపోతే దేవుడి నామస్మరణం వల్ల దేవుడి నామస్మరణ భక్తితో చేయాలి. ఇంకో అజామిళ కథ ఉంటుంది ఒకటి. అది కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు జనాలు. అజామిళుడు అనేవాడు పండితుడై ఉంటాడు. వేశ్యాని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ దానిలో 4 పిల్లల్ని కంటాడు. ఒక పిల్లోడి పేరు నారాయణ అని పెడతాడు. వాడు అనేక పాపాలను చేస్తాడు. చచ్చిపోయే ముందు నారాయణ అంటాడు. వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఆ! ఇది అజామిళ ఒక కథ. అచ్చా! అది కూడా తప్పే. అది అలా కాదు విషయం. హ్మ్. అజామిళ పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలాలు ఎక్కడో ప్రారబ్ధ కర్మాల వల్ల అంటే ఎక్కడో చేసుకునే పాపాలు పోవడానికి ఇహ జన్మలో పుడతారు హ్మ్. కొంతమంది. హ్మ్. వాళ్ళు అలా పుట్టి ఆ పాప ఫలాలన్నీ అనుభవించిన తర్వాత పాపాలు ఖాళీ అయిపోతాయి. ఓన్లీ ఓకే. పుణ్యం మాత్రమే మిగులుతుంది. ఓకే. అప్పుడు వాడు పైకి వెళ్తారు. అజామిళ అప్పుడు కూడా జ్ఞానోదయం అవుతుంది. నారాయణ అని చెప్పినప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇంకా అప్పటి నుంచి భగవంతుడు నామస్మరణ చేసి తపస్సు చేస్తాడు. ఆ హ్మ్. తపస్సు ఫలం వల్ల వాడు మోక్షానికి వెళ్తాడు. ఓకే. అంతేగాని నారాయణ అనగానే మోక్షంకి వెళ్ళిపోరు. ఓకే. అలా రావడం కూడా కష్టం.